జై శ్రీ గణేశ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇవాళ డేట్ వచ్చేసి 19th జూలై 2024 కి సంబంధించిన మార్నింగ్ అప్డేట్స్ ఏ విధంగా వర్క్ జరుగుతుంది ఏంటనేది మనం అయితే అన్ని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో నిన్నైతే స్వామికి సంబంధించిన లెగ్స్ కావచ్చు, బాడీ కావచ్చు, ఆ క్రేన్ సాయంతో అయితే లిఫ్ట్ చేసి అయితే ఫిక్స్ చేశారు. సో ఇవాళ మార్నింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఏ విధంగా ఉన్నదో చూసి అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, మార్నింగ్ మనం నిన్న ఏదైతే చూసినామో స్వామికి సంబంధించిన లెగ్స్ కావచ్చు, బాడీ కావచ్చు, క్రేన్ సహాయంతో అయితే కంప్లీట్గా లిఫ్ట్ చేసి అయితే ఫిక్స్ చేశారు. సో ఈ ఫిక్స్ చేసిన ఆ బాడీకి కానీ లెగ్స్ కానీ పైన వెల్డర్స్ అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో ఎర్లీ మార్నింగే మరి ఆ స్వామికి సంబంధించిన బాడీ కావచ్చు, లెగ్స్ కావచ్చు, వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో పైన చూసినట్లయితే వెల్డర్స్ వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో కింద చూసినట్లయితే కింద కూడా వెల్డింగ్ కూడా స్టార్ట్ చేసినారు. సో సైడ్లకు ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ కూడా కంప్లీట్గా ఫ్రేమ్ సెట్ చేసుకొని అయితే ఆ రాడ్స్కి వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ కిరీటం చూడొచ్చు. అలాగే మరి స్వామివారికి సంబంధించిన సప్తముఖ రూపంలో ఈ సంవత్సరం మరి దర్శనం ఇవ్వబోతున్నాడు. సో సప్తముఖకు సంబంధించిన ఆ ఫేస్ కావచ్చు, అలాగే కిరీటం కావచ్చు, మనకు కంప్లీట్గా మెయిన్ ఫేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఫేస్ కాక మిగిలిన 6 ఫేస్లకు సంబంధించిన ఆ కిరీటాలను కూడా చూడొచ్చు. సో చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మిగిలిన 6 ఫేస్లకు సంబంధించిన కిరీటాలు. సో ఫేస్ వర్క్ కావచ్చు, అలాగే మనకి ఇంకా మిగిలిన రింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రింగ్స్ను కూడా మరి ఆ సంబంధించిన స్వామివారి యొక్క బాడీ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఇంకా మిగిలిన పార్ట్స్ కావచ్చు, సో వాటి కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ని తాళ్ళ సహాయంతో కట్టేసి ఇక్కడైతే ఉంచడం జరిగింది. సో చూస్తున్నాం కదా, సో స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ ఇది. సో వెల్డింగ్ అయితే అవుతుంది. సో ఏదైతే మెయిన్ స్వామివారికి సంబంధించిన బాడీకి సంబంధించి పార్ట్స్ కావచ్చు, అలాగే లెగ్స్ కావచ్చు, ఇవైతే వెల్డింగ్ అయిపోయిన వెంటనే మరి స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే ఏదైతే ఉందో ఆ ఫేస్ ని లిఫ్ట్ చేసి అయితే వెల్డింగ్ అయితే చేస్తారు. సో స్వామివారి మెయిన్ ఫేస్ వెల్డింగ్ చేసిన తర్వాత ఆ సైడ్లకు ఉన్నటువంటి 6 ఫేస్లను కూడా ఆ విధంగానే వెల్డింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ నాగబాబు అన్న టీంతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అన్న గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ హాయ్. సో అన్న చూసినాం కదా నిన్న మరి మార్నింగ్ స్వామికి సంబంధించిన బాడీ పార్ట్స్ కావచ్చు, సో అన్న చాలా రిస్క్ చేసుకుని అయితే ఆ లిఫ్టింగ్ చేసి వాళ్ళ టీంకి అయితే సజెషన్ చేస్తూ కంప్లీట్గా ఆ స్వామికి సంబంధించిన బాడీ లిఫ్టింగ్ అయిపోయి వెల్డింగ్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి మరి స్వామివారికి సంబంధించి ఆ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం ఎర్లీ మార్నింగ్. సో ఇలా వెళ్ళినట్టయితే మనకు ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇలా అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఇలా అయితే లక్డీ కపుల్. సో చూస్తున్నారు. అలాగే స్వామివారికి సంబంధించిన స్టేజ్కి రైట్ సైడ్లో కూడా మరి ఇక్కడ వర్క్ అయితే అవుతూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, వాళ్ళకు సంబంధించిన సైజెస్లో రాడ్స్ కట్ చేసుకొని ఇక్కడ ఉంచేసి అయితే వాళ్ళు బ్యాక్డ్రాప్లో వెల్డింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అన్న వచ్చేసి మంచి ఫ్రేమ్ సెట్ చేసుకొని కంప్లీట్గా రాడ్స్తో అయితే వెల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో జాలీలాగా ఉన్నది కదా, అంతా జాలీలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సో జాలీలాగానే వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో అన్న అయితే మంచి వర్కర్, మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో అన్న మనం చూసినాం కదా గత వీడియోలలో స్వామివారికి సంబంధించిన కిరీటం వరకు మెజర్మెంట్ చేసుకొని అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. సో మరి స్వామివారికి సంబంధించి రైట్ సైడ్లో మనకు ఈ విధంగా అయితే వెల్డింగ్ చేశారు జాలి రూపంలో చూస్తున్నాం కదా. సో ఈ వర్క్ అయితే అయ్యింది నిన్న. సో అటు సైడ్ కూడా సేమ్ ఇప్పుడు మన రైట్ సైడ్ ఏ విధంగా అయితే జాలి వర్క్ చూసామో కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ కూడా ఆ విధంగానే వర్క్ అయితే చేస్తారు, సేమ్ యాజ్ టీజ్. చూస్తున్నాం కదా. సో
సేమ్ మనం రైట్ సైడ్ ఎలా అయితే చూసామో సో లెఫ్ట్ సైడ్లో కూడా యాజ్ టీజ్గా అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, 19th జూలై 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్స్ మనం క్లియర్గా ఏ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ కూడా మనం అయితే చూసేసాం. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేష.